సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజుకి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇన్నాళ్లు పనిచేసిన కృష్ణలంక పిఎస్ లోనే అతను నిందితుడిగా మారాడు. నాగరాజుపై మర్డర్ కేసు పెట్టారు పోలీసులు. ఇంతకీ సిఐ నాగరాజు ఎక్కడున్నారు? సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ దగ్గర నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు నాగరాజు. నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐ నాగరాజు లొంగిపోయే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన స్టేషన్ లో నిందితుడిగా మారారు నాగరాజు. సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు ఫైల్ అయింది. సిఐ నాగరాజుపై బిఎన్ఎస్ 127(4), 127(6), 103(1) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. సాయి కృష్ణ తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో సిఐపై ఈ కేసు నమోదు చేశారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజుపై లాకప్ డెత్ ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సాయి కృష్ణ తల్లి మొదటి రోజు నుంచి పోరాడుతున్నారు. తన కొడుకు ఎక్కడున్నాడో చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరుపుతామని అతన్ని తీసుకువెళ్లి లాకప్ లోనే చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. సాయి కృష్ణను శ్మశాన వాటికలో కాల్చి బూడిద చేశారనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిఐ నాగరాజుపై వేటు వేసి అతనిపై కేసులు నమోదు చేసింది. ఎస్పీ నరసింహ కిషోర్ ఈ కేసులో ఇంటర్నల్ విచారణ చేస్తుండగా ఏసీపీ దైవప్రసాద్ మిస్సింగ్ మిస్టరీ విచారణ అధికారిగా ఉన్నారు. కేసుకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. వివరించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, సిఐ నాగరాజు ఎక్కడున్నారు? ఆయన లొంగిపోతారు అనే వార్త వినిపిస్తోంది. అందులో నిజమెంత? అలానే అసలు సాయి కృష్ణ విచారణ అయిన తరువాత లాస్ట్ మంత్ వదిలేశారంటున్నారు పోలీస్ అధికారులు. అసలు దీని గురించి ఏం చెప్తున్నారు? సో ఇప్పటి వరకు సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇటు పోలీసుల వైపు నుంచి అక్కడ కూడా బయటికి వెల్లడించారు. కేవలం వీరు కోర్టుకు మాత్రమే ఈ నెల 15వ తేదీన సాయి కృష్ణ ఆచూకీ కోసం గాలిస్తున్నా తమ అదుపులో లేడని మాత్రమే పోలీసులు కోర్టుకి నివేదించారు. ఆ తర్వాత సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటివరకు పోలీసులు ఎక్కడ కూడా ఓపెన్గా చెప్పలేదు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించినటువంటి ఈ వివాదంలో ప్రస్తుతం సిఐగా ఉన్నటువంటి నాగరాజు పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన పైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు సాయి కృష్ణ ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడున్నాడు, ఒకవేళ నిజంగానే లాకప్ డెత్ జరిగిందా, లాకప్ డెత్ జరిగితే ఎక్కడున్నారనే కోణంలో కూడా ప్రస్తుతం సీరియస్గా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ వ్యవహారం పైన సీరియస్గా ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రాజమండ్రి ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ ఇప్పటికే ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈరోజు కృష్ణలంక పిఎస్కి అలాగే సాయి కృష్ణ తల్లిని కూడా ఆయన వారి నివాసానికి వెళ్ళి విజిటింగ్ చేసిన తర్వాత పరిశీలించి మొత్తం వివరాలను కూడా తెలుసుకోబోతుంది. మరోవైపు ఇది సిఐ నాగరాజు పైన క్రిమినల్ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఈరోజు మధ్యాహ్నానికి సరెండర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. కేవలం నాగరాజు ఒక్కడితోనే ఈ కేసు నమోదు చేసి సరిపెడతారా, లేదా ఈ లాకప్ డెత్కి సంబంధించిన ఏవైతే ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సాయి కృష్ణను ఇక్కడ వరకు ఎవరు తీసుకొచ్చారు అనే దానిపైన కూడా ఇప్పటికీ ఒక బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారం పైన సీరియస్గా విచారణ జరుపుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఇటు మార్కాపురం వెళ్ళారు. అలాగే సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అతను కూడా పిలిచి విచారించారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఏంటనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాయి కృష్ణ తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈరోజు మధ్యాహ్నానికి నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ కేసును దిశ ఏసీబీగా ఉన్నటువంటి దైవప్రసాద్ విచారించబోతూ ఉన్నారు. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన నియమించారు. ఈరోజు మొత్తం ఒక కేసు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నాను. నాగరాజుకి సంబంధించినటువంటి కేసు నమోదు ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఈరోజు సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించేటటువంటి అవకాశం ఉందన్న సమాచారం అయితే మనకు అందుతుంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.